నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్కి రాబోతుంది. తెలంగాణలో దాదాపు 8 చోట్ల ఈ పోటీని నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈ పోటీలకు ఒకవైపు ఆదరణ వస్తే మరోవైపు ఎక్కువ శాతం అయితే దాన్ని చాలా వరకు వ్యతిరేకిస్తున్నారు మహిళలు. ఎందుకు ఈ వెస్టర్న్ కల్చర్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాల్సి వస్తుందని చెప్పేసి చాలామంది మహిళలు వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా అంటే ఇటు బీజేపీ నాయకులు అయితే ప్రధానంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇటు హిందుత్వ సంఘాలు కూడా దాన్ని చాలా వరకు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తున్నాయి? ఒకవేళ ఈ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో కానీ తెలంగాణలో జరిగితే తెలంగాణ టూరిజం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ పేరు ఇంకా మారమోగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తుంది. నిజంగానే ఈ పెట్టుబడులు కావచ్చు, తెలంగాణ పేరు ఎక్కువ శాతం మారమోగే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఫార్ములా ఈ రేసింగ్ కూడా హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. దానిపైన ఎన్నో విమర్శలు వచ్చినాయి. ఇటు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ ఏంటి ఇంకా మీకు వేరే ఆటలే దొరకలేవు అన్నట్టు వాళ్ళు విమర్శించడం జరిగింది. సేమ్ ఇప్పుడు కూడా ఈ అందాల పోటీల విషయంలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు ఇటు ప్రతిపక్షాలు, ఇటు ప్రధానంగా హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తున్నాయి? ప్రధాన కారణాలు ఏంటి? ఎందుకు వెస్టర్న్ కల్చర్ని ప్రోత్సహిస్తున్నంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మనం వాళ్ళనే అడిగి కనుక్కుందాం ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందనే విషయాలు. మేడం ఇలా చూస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణలో అందాల పోటీలు నిర్వహిస్తుంది. దాదాపు 8 రౌండ్లు ఇక నిర్వహిస్తుంది. దీనివల్ల ఎటువంటి లాభం ఏమైనా కనిపిస్తుందా తెలంగాణ? ఏదైతే ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి, దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇలాంటి చర్యలను కూడా ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటేనే సాంప్రదాయానికి, సంస్కృతికి అడ్డం పడే ఇది. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని అంటే వెస్ట్రన్ కల్చర్ని మేము ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయము. ఒకవేళ అలాంటివి జరుగుతున్నాయి అనుకున్నప్పుడు వెస్ట్రన్ కల్చర్ని కొంచెం పక్కన పెట్టేసి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి ఈ యొక్క పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏం చెప్తారు? ఒకవైపు బడ్జెట్లో కూడా అసెంబ్లీలో దీన్ని వాళ్ళు ప్రస్తావించారు. ఇక్కడ కూడా విద్యారంగానికి కావచ్చు, దాంట్లో ఇంపార్టెన్స్ లేకుండా దీనికి ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఏ విధమైన ఎఫెక్ట్ పడబోతుంది అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూసుకుంటే గత 60 సంవత్సరాల నుండి కూడా వాళ్ళు చేసినటువంటి చర్యలు ఇలాంటివే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు మన భారతీయులను ముందుకు తీసుకే విధంగా ఎప్పుడు ఉండవు. ఎందుకంటే వాళ్ళ పార్టీలోనే ఉంది వెస్ట్రన్ కల్చర్. ఎందుకంటే మనము సోనియా గాంధీని తీసుకున్నా కూడా, ఇందిరాగాంధీ గారిని తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఆ వెస్ట్రన్ కల్చర్నే అలవాటు పరుచుకున్నారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే తోవలో వెళ్తూ ఉన్నారు. బడ్జెట్లో మనకు కావాల్సింది ఏదైతే మరి రేవంత్ రెడ్డి మహిళలకు హామీలు ఇచ్చి ఆ మహిళల హామీలను తుంగలో దొక్కి ఇప్పుడు ఈ వెస్ట్రన్ కల్చర్, ఈ అందాల పోటీలను ముందు తీసుకొస్తే అందాల పోటీల వల్ల మన తెలంగాణ ప్రజలకి ఏమైనా ఉపయోగమా? ఎలాంటి ఉపయోగం లేదు. అసలు ఎలాంటి ఉపయోగం ఉంది? ఇప్పుడు ఈ యొక్క అందాల పోటీల వల్ల తెలంగాణకి ఏమన్నా కడుపు నిండుతుందా అండి? ఏమన్నా కూడుగుడ్డ ఏమన్నా వస్తుందా? లేదు కదా. ఈయన ఇచ్చిన గ్యారంటీల మీద మాట్లాడాలి అసెంబ్లీలో. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. కానీ మహిళలకు ఇచ్చినటువంటి 2500 అసలు ముచ్చటే లేదు. మరి విద్యా భరోసా అసలు ఆ ప్రస్తావనే లేదు. మరి అదో బీడీ కార్మికులకు సంబంధించి మహిళలకి ఆ పింఛన్కి సంబంధించి ఆ ఊసే లేదు అసలు బడ్జెట్లో. మరి అలాంటప్పుడు మరి ఇంకొకటి తులం బంగారం కూడా అసలు ఆ ముచ్చటే లేదు. తులం బంగారం అనే ముచ్చటే లేదు. వాళ్ళే చెప్తున్నారు మేము ఇవ్వలేకపోతున్నామని. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి చర్యలు అవసరం లేదనేది మా ఉద్దేశం. ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ ప్రోత్సహించడం వల్ల తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాల మీద ఏ విధంగా ఎఫెక్ట్ పడబోతుంది? ఫ్యూచర్ జనరేషన్కి ఏ విధమైన సూచన ఇవ్వదలుచుకుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్ పిల్లలకి, ఎందుకంటే ఇది పెద్దవాళ్ళ కన్నా పిల్లల మనోభావాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి రానున్న తరాలకి ఈ పద్ధతి, వెస్ట్రన్ పద్ధతి అనేది మంచిది కాదు. మన ఇండియా, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని ప్రోత్సహించే విధంగానే ఉండాలి. పిల్లలు అంటే మానయి వంగంది, మొక్కై వంగంది మానయి వంగునా అనేది మనం పెద్దవాళ్ళు కూడా చెప్పే విధం. అంటే ఇప్పుడు పిల్లల మీద ఈ వెస్ట్రన్ కల్చర్ని ఇప్పుడు కావాల్చుకొని రేవంత్ రెడ్డి గారు రుద్దుతున్నట్టే ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని మాత్రమే మనం ప్రమోట్ చేయాలి. వాటికి మాత్రమే మనము ప్రాధాన్యతనివ్వాలి. ఇలాంటి వెస్ట్రన్ కల్చర్ని దూరం పెట్టడమే మంచిది. ఎస్పెషల్లీ యువత మీద ఈ ఎఫెక్ట్ చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మంచి కన్నా చెడును తొందరగా అబ్జర్వ్ చేసుకుంటారు. కాబట్టి ఈ వెస్ట్రన్ కల్చర్ కరెక్ట్ కాదు. కాబట్టి దాన్ని దూరం పెట్టడమే మేము
మా ఆలోచన. రైట్. ఒక మహిళగా చెప్పండి, తెలంగాణలో ఈ అందాల పోటీ నిర్వహించినప్పుడు ఏ విధంగా నిర్వహిస్తే బాగుంటుంది? అంటే వెస్ట్రన్ కల్చర్ ప్రోత్సహిస్తే బాగుంటుంది, లేకుంటే హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా అందాల పోటీలు నిర్వహిస్తే బాగుంటుంది అంటారా? ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ పోటీలు ఏవి అని అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వెస్ట్రన్ కల్చర్ని తీసుకొస్తారండి. మన సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని అద్దం పట్టే విధంగా ఉంటే పర్వాలేదు. కానీ వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెస్ట్రన్ని ఇంక్లూడ్ చేస్తారు. కాకపోతే మన తెలంగాణలో ఆ వెస్ట్రన్ కల్చర్ని అలో చేయడం అనేది కరెక్ట్ కాదు. మన తెలంగాణ సాంప్రదాయాలకు, సంస్కృతికి వెస్ట్రన్ కల్చర్ కరెక్ట్ కాదు అనేది మా ఉద్దేశం.